తెలంగాణ ఖమ్మం జిల్లాలోని పాల్వంచ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఆంధ్రవారి కావడంతో చెలరేగిన చిన్న చిన్న సంఘటనలు 1969 తెలంగాణ ఉద్యమానికి ఊపిరులను ఊదాయి. అలా ప్రారంభమైన ఉద్యమం నిరాహార దీక్షలు, ర్యాలీలు, కాల్పులు, మరణాల వరకు దారితీసింది. అలా 1969 ఉద్యమంలో సుమారు 369 మంది అమరవీరులు అయ్యారు. ఆ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించుకున్న కట్టడమే ఈ స్మారక స్తూపం. ఈ స్మారక స్తూపం హైదరాబాద్లోని అసెంబ్లీ ముందున్న గన్పార్క్లో కలదు. ఈ నిర్మాణానికి 1970 ఫిబ్రవరి 23న అప్పటి హైదరాబాద్ మేయర్ లక్ష్మీనారాయణ పునాది వేశాడు. ఈ నిర్మాణానికి అప్పటి గవర్నమెంట్ ఎన్నో ఆటంకాలు ఏర్పరిచింది. అయినా అన్నిటిని తట్టుకొని 1975న దీని నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని నిర్మాణ రూపశిల్పి ఎక్కా యాదగిరి రావు. ఈ నిర్మాణం పూర్తిగా ఎర్రరాయితో నిర్మించబడి ఉంటుంది. ఎరుపు రంగును సూచించే ఈ కట్టడం త్యాగానికి, సాహసానికి ఒక చిహ్నం. ఈ స్తూపం కింది భాగంలో ఉన్న 9 రంధ్రాలు అప్పటి 9 జిల్లాల్లో జరిగిన కాల్పులకు అమరవీరుల గుండెల్లో వెళ్లిన తూటాలను సూచించే గుర్తులు. ఈ స్తూపానికి గల మకర తోరణం మన దేశంలో మొదటి స్తూపమైన సాంచి స్తూపం నుండి స్వీకరించబడింది. స్తూపం మధ్య భాగంలోని నల్లరాయిపై ఎటు నుండి చూసినా 9 గీతలు మనకు కనిపిస్తాయి. అవి అప్పటి 9 జిల్లాలకు ప్రతిదీ. స్తూపం పైభాగంలోని అశోకుని ధర్మచక్రం ధర్మం, శాంతి, సహనాలకే సంకేతం కాకుండా అమరవీరులు కూడా ధర్మ సంస్థాపన కోసమే తమ ప్రాణాలు వదిలారన్న సంకేతాన్ని కూడా ఇస్తుంది. ఇది పైభాగంలో ఉన్న తెలుపు మల్లెపువ్వు స్వచ్ఛతకు సంకేతం కాకుండా ఎప్పుడు వాడిపోని జ్ఞాపకానికి ఇది ఒక రూపం. అమరవీరులను ఎప్పుడు గుర్తించుకోవాలన్న సంకేతాన్ని కూడా సూచిస్తుంది. ఈ స్తూపం కింది భాగంలో అంటే పునాది భాగంలో ఈ స్తూపం ఎందుకు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనే ఒక కరపత్రాన్ని కూడా దాచిపెట్టారంట.